ఢిల్లీ క్రైమ్ అనే ఈ సిరీస్ ని 2012లో అతి దారుణమైన రేప్ కేస్ మరియు మర్డర్ కేసు అయిన నిర్భయ కేసు నుంచి తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ సీజన్ వచ్చేసి మనకు 2019లో అయితే రిలీజ్ అయింది. మరి దాదాపు 6 అవర్స్ రన్ టైమ్ తో అలాగే 7 ఎపిసోడ్స్ వరకు ఉన్న ఈ సీజన్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే సిరీస్ పరంగా చూస్తే ఈ సిరీస్ ని చాలా బాగా తెరకెక్కించారు. కానీ ఈ సిరీస్ లో తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది చాలా భయానకంగా ఉంది. మరి అవి ఎలాంటి సంఘటనలు అంటే మనం కలలో కూడా కొంతమందికి ఇలాంటి దారుణాలు జరగకూడదని అనుకుంటాం కదా, అటువంటి దారుణమైన పరిస్థితే ఒక అమ్మాయికి ఎదురవుతుంది. ఎందుకంటే ఒక 6 కుర్రాళ్ళు ఒక కదులుతున్న బస్సులో ఆమెపై చాలా దారుణంగా అత్యాచారం అయితే చేస్తారు. మరింత దారుణమైన కేసుని మన ఢిల్లీ పోలీస్ ఎలా సాల్వ్ చేశారనేదే మీరు ఈ సిరీస్ లో అయితే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఈ కేసు గురించి కొంత డెప్త్ గా ఆలోచిస్తే ఈ 2012లో నిర్భయ కేసు అనేది ఫైల్ అవ్వక ముందు ఒక ఉమెన్ ని లేదా గర్ల్ ని ప్రొటెక్ట్ చేయడానికి సరైన కేసులు అనేవి ఉండేవి కావు. లేదా ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి దొరికినా అలాగే చేసిన వాడికి సరైన శిక్షలు కూడా పడేవి కాదు. కానీ వన్స్ ఈ నిర్భయ కేసు అనేది ఫైల్ అయిన తర్వాత మన ఇండియాలో ఉమెన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఇండియన్ లా సిస్టమ్ కొత్త చట్టాలను అయితే తీసుకొచ్చింది. సో దానివల్ల ఇలాంటి దారుణమైన చర్యలు జరిగిన వెంటనే ఇండియన్ లా సిస్టమ్ బాధితులకు అండగా నిలుస్తూ నేరం చేసిన వాళ్ళని వెంటనే నిందిస్తున్నారు. మరి ఇలాంటి ఒక మంచి చట్టాన్ని తీసుకురావడానికి ఇండియన్ లా సిస్టమ్ గాని, పోలీసులు గాని, అలాగే ఇండియన్ గవర్నమెంట్ గాని ఎంతగానో కష్టపడి ఉంటాయి అనడంలో సందేహం అయితే లేదు. కానీ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మన ప్రపంచంలో ఏ కంట్రీలోనూ పూర్తిగా 0% క్రైమ్ రేట్ అయితే చూడలేము. ఎందుకంటే ఒక పనికొచ్చే పని చేసేటప్పుడు మరి దానికి వ్యతిరేకించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మరి ఈ 2012లో జరిగిన ఒక కేసు యావత్ ఇండియానే భయపెట్టింది. మరి అలాగే దాదాపు 12 సంవత్సరాల తర్వాత నిర్భయ కేసు కన్నా దారుణమైన కేసును మనం చూడడం జరిగింది. అదే కోల్కతా డాక్టర్ కేసు. ఇంతకీ ఈ కేసు వచ్చి మనకి 2024 ఆగస్టు నెలలో అయితే నమోదైంది. సో ఆ కేసును కూడా ఇండియన్ లా సిస్టమ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఎందుకంటే మన సొసైటీకి సరైన జవాబు ఇవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సిరీస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ అనేవి జరిగినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మీద అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలాంటి ప్రెషర్స్ అనేవి ఉంటాయి, మరి అవన్నీ హ్యాండిల్ చేసి ఒక కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది ప్రతి డీటెయిల్ ని మన ముందు పెడుతూ చూపించారు. మరి ఇలాంటి సెన్సిటివ్ కేసుని మన డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా సాల్వ్ చేస్తుంటే మన ఇండియాలో ఉన్న మీడియాల వల్ల ఆ కేసెస్ అనేవి ఎలా రాంగ్ పోర్ట్రే అవుతాయి అనేవి కొంచెం డీటెయిల్ గా చూపించారు. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ లో నిందితులను పట్టుకోవడం లేట్ అయితే యావత్ ఇండియా నిందించేది పోలీసులను మాత్రమే. మరి సిరీస్ లో మనం చూసింది కూడా అదే. ఎందుకంటే పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో నేరం చేసిన వాడికి మాత్రమే శిక్ష పడాలి, అది కేసు సాల్వ్ చేయడానికి ఎంత ఆలస్యమైనప్పటికీ. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ జరిగినప్పుడు నిందితులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పటికీ వాళ్ళు మన లా సిస్టమ్ ని గౌరవిస్తూ అణిగిమణిగి నడుచుకోవాల్సి ఉంటుంది. మరి కేసు జరిగేటప్పుడు పోలీసులు వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎంతలా కంట్రోల్ చేసుకున్నారనేది మీరు ఈ సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఒక్కటైతే చెప్తాను, మీరు ఎప్పటి వరకు ఈ సిరీస్ ని కనుక మిస్ చేసుంటే మీరు ఈ సిరీస్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరాలి. ఎందుకంటే ఆ రోజు ఆ సంఘటన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది మీకు కూడా తెలియాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్. సో అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.